హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిల్ నాయక్. యాజ్ యూజువల్ లేట్ చేయకుండా వీడియో పాజ్ చేసి మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ వీడియో పాజ్ చేసి సాల్వ్ చేశారనుకుంటా. నవ్ ఇట్స్ మై టర్న్. మై క్వశ్చన్ సేస్ 8 persons STUVW XYZ are sitting around a circular table such that all of them are facing towards the center. So 8 persons unnaru and everybody is facing towards the center. 2, 3, 4, 5, 6, 7, 8 and everybody is facing center. Now my question, but not necessarily in the same order. My question starts from here. Z sits 3 places, 3 persons away from T. దాని మీనింగ్ ఏంటి? జెడ్కి టీకి మధ్యలో 2 persons ఉంటారు. వీ హ్యావ్ లెర్న్ దట్ ఇన్ దట్ ఇంపార్టెంట్ నోట్స్ వీడియో. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పిన దట్ ఇఫ్ ద లైన్ సేస్ జెడ్ సిస్ 3 persons అవే 4 persons అవే అంటే -1 చేసుకోవాలి, రైట్? సో జెడ్ సిట్స్ 3 persons అవే ఫ్రమ్ టీ అంటే టీకి జెడ్కి మధ్యలో యూ విల్ బీ హ్యావింగ్ 2 persons. Done. Next I have a word and here. And sits to the immediate right of S. Then meaning enti and evarni refer chestundi? This and refers to my Z. This and refers to my first person Z. So Z sits to the immediate right of S. S ki immediate right lo I will be having my Z. S ki immediate right lo I will be having my Z. Done. My next line says W sits third to the left of S. W sits third to the left of S. Now try to understand one thing. ఇక్కడ S ఉంది, రైట్? S కి ఇమ్మీడియట్ రైట్ లో మనకి Z ఉంది. అప్పుడు when we know that this side is his S right, S కి రైట్ ఇట్ సైడ్ అయినప్పుడు లెఫ్ట్ ఇట్ సైడ్ వచ్చేస్తుంది కదా. లెఫ్ట్ ఇట్ సైడ్ వచ్చినప్పుడు I can directly connect the instructions, రైట్? రెండు ఇన్స్ట్రక్షన్స్ కనెక్ట్ చేసి రాయొచ్చు కదా. సో ఐ విల్ డూ దట్. ఎందుకంటే సపరేట్ రాసి టైం వేస్ట్ చేసుకునే దానికంటే తర్వాత చెక్ చేసుకునే దానికంటే రెండు కంబైన్ చేసి రాసుకుంటా. ఈ ఇన్స్ట్రక్షన్స్ని కంబైన్ చేయడం విల్ రియల్లీ హెల్ప్ యూ ఇన్ సాల్వింగ్ మెయిన్స్ లెవెల్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. సో ఇది కొంచెం అలవాటు చేసుకోవాలి. డన్. సో W sits third to the left of S. S కి third to the left, first left, second left and I will be having my W. Done. Great. Next ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ మై లైన్ సేస్ ఓన్లీ 2 persons sit between W and V. W and V కి మధ్యలో 2 persons ఉంటారా? 2 persons ఉంటారంట. నౌ లెట్స్ చెక్. W and S కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 2 persons. సో ఇక్కడైతే V రాలేడు, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ సైడ్ S వచ్చేసి 2 persons గ్యాప్ ఇచ్చేసి. సో ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఫర్ V ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ W, రైట్? సో ఇక్కడ 2 persons గ్యాప్ ఇచ్చేసి హియర్ యూ విల్ బీ హ్యావింగ్ యువర్ V. సో ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ని కనెక్ట్ చేయడం నేర్చుకోండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో Wకి Vకి మధ్యలో 2 persons వచ్చేస్తారు. డన్. నెక్స్ట్ మై లైన్ సేస్ హియర్ ఐ హ్యావ్ ఎ వర్డ్ హూ. హియర్ ఈ హూ ఎవరిని రిఫర్ చేస్తుంది? ఇమీడియట్ ఎవరు ఉంటే వాళ్ళని రిఫర్ చేస్తుంది. సో మై వి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు? యూ విల్ బీ హ్యావింగ్ యువర్ వి. ఎక్స్కి ఇమీడియట్ లెఫ్ట్లో యూ విల్ బీ హ్యావింగ్ యువర్ వి. యాక్చువల్లీ డైరెక్ట్ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ వచ్చేస్తుంది, బట్ మరీ అంత కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లే. సో ఫర్ టైమ్ బీయింగ్ సైడ్కి రాసుకున్నా. నెక్స్ట్ యూ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ వై. వైకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు ఉంటారు? యూ విల్ బీ హ్యావింగ్ యువర్ యూ హియర్. డన్. సో ఫర్ నౌ ఐఎమ్ డన్ విత్ రైటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. నౌ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నా క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి అయితే మనకి మల్టిపుల్ ప్లేసెస్, ఎక్కువ ప్లేసెస్ ఎక్కడి నుంచి అయితే ఫిల్ అవుతున్నాయో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ స్టార్ట్ విత్ డబ్ల్యూకి రైట్ సైడ్లో SZ వచ్చేయచ్చు, లెఫ్ట్ సైడ్లో V వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ ఇది కనెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవి కూడా కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో W నుంచి స్టార్ట్ చేసినా పర్లే, Z నుంచి అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకున్నా పర్లే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా గివ్స్ ద సేమ్ ఆన్సర్, రైట్? సో ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ బిగ్ లైన్, 4 persons డైరెక్ట్గా సెటిల్ అయిపోతున్నాడు. సో ఐ విల్ స్టార్ట్ విత్ Z. ఎస్కి రైట్ సైడ్లో Z. ఇప్పుడు ఎస్కి లెఫ్ట్ సైడ్లో 2 గ్యాప్ ఇచ్చేసి యూ షుడ్ హ్యావ్ యువర్ W. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ W, ఆ తర్వాత అగైన్ ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ V, రైట్? సో హియర్ ఐ హ్యావ్ మై S, ఫస్ట్ లెఫ్ట్, second left, here I should have my W, again first left, second left, here I will be having my V. Done. ఇవి రాసుకుందాం. S కి లెఫ్ట్ సైడ్లో 2 గ్యాప్ ఇచ్చేసి W, 2 గ్యాప్ ఇచ్చేసి V. సో వీఆర్ డన్ విత్ దిస్. నెక్స్ట్ అది ఫిక్స్ చేయొచ్చు. థింక్ we already have V here.
వి ఆల్రెడీ హ్యావ్ వి హియర్. ఎక్స్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? వి. ఎక్స్కి ఇమీడియట్ లెఫ్ట్లో వి. అప్పుడు ఎక్స్ ఎక్కడ పెట్టాలి? ఇటు సైడ్ అయితే ప్లేస్ ఖాళీగా అయిపోయింది, ఇక్కడైతే ప్లేస్ ఖాళీగా అయిపోయింది. అప్పుడు మిగిలిన ఓన్లీ ప్లేస్ ఇస్ దిస్. సో హియర్ యూ విల్ బి హ్యావింగ్ యువర్ వి ఎక్స్. సో ఎక్స్ ఇక్కడ రాసేస్తే ఎక్స్కి ఇమీడియట్ లెఫ్ట్లో వి వచ్చేసింది. డన్. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఫిక్స్ చేయొచ్చు ఇంకా? హియర్ సి లుక్ హియర్, వైకి ఇమీడియట్ రైట్లో యూ ఉండాలి. అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ హ్యావ్ టూ ప్లేసెస్ వేకెంట్ టుగెదర్. ఓన్లీ ఇక్కడే ఉన్నాయి, రెండు ప్లేసెస్ సైడ్ బై సైడ్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడైతే ఓన్లీ వన్ ప్లేసే ఉంది, పక్కన ప్లేసెస్ ఖాళీ లేవు. సో హియర్ విల్ బీ హ్యావింగ్ అ వై అండ్ యూ. వైకి ఇమీడియట్ రైట్లో యూ. అండ్ ఇది కూడా అయిపోయింది. అండ్ ద పర్సన్ హూ ఇస్ లెఫ్ట్ ఈజ్ యువర్ టీ. సో టీని ఇక్కడ ప్లేస్ చేసేయండి. ఇప్పుడు ఏం చెక్ చేయాలి? టీకి టూ పర్సన్స్ గ్యాప్ ఇచ్చి జెడ్ ఉండాలి. టీకి 2 persons, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ గ్యాప్ ఇచ్చేసి జెడ్ వచ్చేసినాడు. డన్. సో మనకు డైరెక్షన్ చెప్పలే కాబట్టి ఎట్ సైడ్ నుంచి వచ్చినా పర్లేదు, రైట్? సో వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసేయండి. డన్. బాయ్ బాయ్.